ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సూర్యప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దర్శనం. అప్పలాయగుంటలో వేడుకగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవం. కురుక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవ శోభ. వాహన సేవల్లో శ్రీ వెంకటేశ్వరుడి దివ్య వైభవం. గోమందిరంలో శ్రీ వేణుగోపాలునికి అభిషేకోత్సవం. భక్తుల రద్దీతో కళకళలాడుతున్న అలిపిరి పాదాల మండపం. రథోత్సవంలో శ్రీ మదన వేణుగోపాలుడి అభయ ప్రదానం. ప్రకాశం జిల్లాలో భక్తుల భక్తి పరవశం. ఘనంగా శ్రీరంగనాథ స్వామివారి వసంతోత్సవం. అభిషేక సేవలో దేవేరుల సమేతంగా స్వామివారి సోయగం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభయహస్తంతో ప్రసన్నమూర్తిగా అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం అప్పలాయగుంట. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచిత పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణుడి సూర్యప్రభ వాహనంపై ఆసీనులం చేశారు. అర్చకులు స్వామివారికి పూజాధికారాలను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అప్పలాయగుంట క్షేత్ర వీధుల్లో స్వామివారి సూర్యప్రభ వాహనం వేడుకగా జరిగింది. ఆది పురుష ఖిలాంతరంగా
తిరుమలలో రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, షెడ్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరి గురువారం అర్ధరాత్రి తిరుమలలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి భక్తుల బాగోగులను తెలుసుకున్నారు. ముందుగా కృష్ణతేజ అతిథి గృహం వద్ద తన కారు నుండి భక్తుల క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకుని అక్కడ భక్తులకు స్వయంగా వేడి పాలను అందజేశారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీవారి సేవకులు క్యూ లైన్లు, షెడ్లలో ఉన్న భక్తులకు వేడి పాలు, మంచినీటిని అందిస్తుండగా పరిశీలించారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. స్వామివారి ఉత్సవ వైభవం, వాహన సేవలతో ఆలయ పరిసరాలు గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడి సూర్యప్రభ వాహనంపై ఆసీనులం చేశారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సూర్యప్రభ వాహనం వైభవపేతంగా జరిగింది. చిరంతనుడు శ్రీవరుడు, చిరంతనుడు శ్రీవరుడు, పరమం భవ్యం పావనం. చిరంతనుడు శ్రీవరుడు, పరమం భవ్యం పావనం. చిరంతనుడు శ్రీవరుడు. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. వేదమయుడు కోవిదుడమలుడు, పరుడాది పురుషుడు మహామహుడు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అర్చకులు వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వరం నడుమ స్వామివారికి ఉంజల్ సేవను కనుల పండుగగా నిర్వహించి ఆనంద కర్పూర హారతలు సమర్పించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి గజవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనంపై వేంచేపు చేసిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గజవాహన సేవ వైభవపేతంగా సాగింది. భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకుని తరించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు.
తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం సుగంధ శోభితంగా జరిగింది. ప్రతి శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోప్రదక్షిణ మందిరంలో వేంచేసిన శ్రీ వేణుగోపాలునికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా జ్యేష్ఠమాసం శుక్రవారం ఉదయం అర్చకులు శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్యమూర్తికి షోడశోపచార కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం సంకల్పపూర్వకంగా స్వామివారికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై శ్రీ వేణుగోపాలునికి పుష్పమాలలు, తులసి మాలలను అలంకరించి శ్రీకృష్ణ శతనామార్చనతో సేవించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు గోమాత సన్నిధిలో వేంచేసిన గోపాలుని అభిషేకోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో శుక్రవారం తెల్లవారుజామున కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి అమలేష్ పాస్వాన్, రాజ్యసభ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ తంబిదొరై ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి స్వామివారి అభిషేక సేవలో కేంద్ర సహాయ మంత్రి, అష్యూరెన్స్ కమిటీ చైర్మన్, ఇతర సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వీరికి పండితులు వేదాశీర్వచనం పలుకుగా శ్రీవారి ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్త శోభితంగా కనువిందు చేసింది. వారాంతపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. నడక మార్గంలో వెళ్లి మొక్కులు తీర్చుకునే భక్తులతో పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రద్దీగా మారింది. ముందుగా మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి కర్పూర హారతులు వెలిగించారు. ఆపై దీపారాధనలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారి పాదాలను తలపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ నడక మార్గంలో మెట్లకు పసుపు కుంకుమ బొట్లను అలంకరించి హారతులు వెలిగించి తిరుమలకు పయనమయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రథోత్సవ సేవలో శ్రీ మదన వేణుగోపాలుని దివ్య వైభవ దర్శనం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని శ్రీ మదన వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ మదన వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊరేగింపుగా రథం వద్దకు తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్లను రథంపై వెంచెబు చేసి పూజాధికాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ వేణుగోపాల నామస్మరణలు, కళా బృందాల సంబరాలు, కోలాట ప్రదర్శనల నడుమ పామూరు పట్టణ వీధుల్లో రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ మదన వేణుగోపాల స్వామివారి రథోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పొట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పొట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. సింహపురి వాసుల ఆరాధ్య దైవం శ్రీరంగనాథ స్వామివారు సుగంధాభిషేకపు జల్లుల్లో భక్తకోటిని దివ్యంగా అనుగ్రహించారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో స్వామి అమ్మవార్లకు వసంతోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. విజయవాడ నగరంలోని శ్రీ శృంగేరి శారదా పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రంలో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా శ్రీ మేధా దక్షిణామూర్తికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలను నిర్వహించి నీరాజనాలు అందజేశారు. ఆపై శ్రీ గురు అష్టకాదులతో మేధా దక్షిణామూర్తికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో ఆరాధించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు.
భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో వెంచేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి శుక్రవార అభిషేకం కన్నుల పండుగ జరిగింది. జ్యేష్ఠ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని ముందుగా అర్చకులు స్వామివారికి షోడశోపచారాదులు నిర్వహించారు. అనంతరం సంకల్ప పూజలతో సేవించి స్వామివారి దివ్య మంగళమూర్తికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, జలాలతో ఆగమోక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారికి తులసి మాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గోవిందుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. తిరుపతి జిల్లా గూడూరులోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి అశ్వవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచెపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, భక్తుల కళా ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల నడుమ స్వామివారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం సహస్ర దీపకాంతుల్లో అర్చకులు స్వామి అమ్మవారికి ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవం నయన మనోహరంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ జగన్నాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల షోడశోపచార క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో ఈ సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, భక్తులచే సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేకాన్ని చూడచక్కగా నిర్వహించారు. అనంతరం గంధం, కుంకుమ, పుష్పమాలలు, శనగల హారాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత అఖండ దీపారాధన జరిపి నివేదన సమర్పించి కుంభ, నక్షత్ర, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని పరవశులయ్యారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగరాజమాలయ విబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః
లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 69,609 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,144 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,11,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.